ఒకసారి ఊహించుకోండి, ఆ, ఒక అతిపెద్ద ఖజానా తలుపులు తెరవడానికి మనకు ఒక పాస్వర్డ్ కావాలనుకుందాం. ఆ ఓకే. ఆ పాస్వర్డ్లో ఏకంగా 1000 అక్షరాలున్నాయనుకోండి. దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడం, అంటే ఒక్క తప్పు కూడా లేకుండా టైప్ చేయడం అసలు మానవ మాతృలకు సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా కాదు. అంటే అది దాదాపు అసాధ్యం. కదా? కానీ సరిగ్గా అప్పుడే మరొకరు వచ్చి ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 2 అక్షరాలు టైప్ చేస్తే చాలు, ఆ 1000 అక్షరాల పాస్వర్డ్ చేసే పనిని ఈ 2 అక్షరాలు చిటికలో చేస్తాయి అని చెబితే హ్మ్. భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును. నిజంగానే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం ముందున్న ది సావరెన్ పాత్ ఆఫ్ ధర్మ, ది లైఫ్ ఆఫ్ శ్రీరామ అనే ఈ మూల గ్రంథముందా, ఇది సరిగ్గా ఇలాంటి ఒక సంక్లిష్టమైన విషయాన్నే డీకోడ్ చేస్తోంది. శ్రీరాముణ్ణి కేవలం ఒక చారిత్రక రాజుగా కాకుండా సాక్షాత్తు మహావిష్ణువు అవతారంగా ఎందుకు కీర్తిస్తారు, అలాగే ఆ ర మ అనే రెండక్షరాల నామంలో దాగియున్న అసలైన శాస్త్రీయ యంత్రాంగమేంటి అనేది మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. అంటే మీరు చెప్పిన ఆ పాస్వర్డ్ ఉపమానం ఇక్కడి పరిస్థితికి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఈ గ్రంథం ప్రధానంగా చర్చిస్తున్నది సంక్లిష్టతకు అలాగే అత్యున్నతమైన సౌలభ్యానికి మధ్య ఉన్న సమతుల్యత గురించి. ఒక బ్యాలెన్స్ అన్నమాట. అవును. అనంతమైన విశ్వశక్తిని అత్యంత సరళమైన ఒక శబ్దంలో ఎలా భద్రపరిచారు, అలాగే దానికొక మనిషి జీవితం ఎలా నిదర్శనంగా నిలిచింది అనేది మనం ఈ మూలాల ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజమే. అయితే ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు పదే పదే ఎదురైన ఒక బలమైన పదముంది. అదే మర్యాద పురుషోత్తముడు. అలాగే రామో విగ్రహవాన్ ధర్మః అని ఒక సంస్కృత వాక్యం కూడా. అసలు ధర్మమంటే ఏమిటి అని ఆలోచిస్తే నాకైతే అదొక లైబ్రరీలో ఉండే మందపాటి న్యాయశాస్త్ర పుస్తకం లాంటిదనిపిస్తోంది. అంటే ఒక రూల్ బుక్ లాగా అనుకోవచ్చా? కరెక్ట్. అందులో ఏది తప్పు, ఏది ఒప్పు, సమాజంలో ఎలా నడుచుకోవాలి అని నియమాలుంటాయి. కానీ ఒక పుస్తకం ఎప్పుడూ కాస్త పొడిగానే ఉంటుంది కదా. ఆ చట్టానికి ఒక ప్రాణం పోసి అది రక్తమాంసాలతో మనిషి రూపం దాల్చి మన మధ్య నడిస్తే ఎలా ఉంటుందో ఆ సజీవ రూపమే శ్రీరాముడు అని ఈ గ్రంథం వాదిస్తోంది. అవును. నిజానికి ధర్మం అనే పదాన్ని నిర్వచించడం చాలా కష్టం. అది కేవలం ఒక ఆలోచన విధానం కాదు, అదొక ఆచరణాత్మక యంత్రాంగం. రామో విగ్రహవాన్ ధర్మః అంటే రాముడు ధర్మానికి సజీవ ప్రతిరూపం అని అర్థం. అంటే ఎవరైనా ధర్మమంటే ఏమిటి అని అడిగితే మనం గంటల కొద్దీ సిద్ధాంతాలు చెప్పాల్సిన పనిలేదు. రాముడి జీవితంలోనే ఒక ఘట్టాన్ని చూపిస్తే సరిపోతుంది. అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మర్యాద అనే పదం యొక్క వ్యుత్పత్తిని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మర్యాద అంటే ఈనాటి వాడుక భాషలో మనం కేవలం గౌరవం అని మాత్రమే అనుకుంటాం. కానీ ప్రాచీన కాలంలో దానికి అర్థం హద్దులు లేదా బౌండరీస్ అని. హోహో, అంటే ఒక నదికి ఇరువైపులా గట్లున్నట్లు అంటారా? కరెక్ట్గా చెప్పారు. ఒక నది తన హద్దుల్లో ప్రవహించినంత కాలం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఎంతో సస్యశ్యామలమవుతుంది. ఒకవేళ ఆ గట్లు తెంచుకుని ప్రవహిస్తే అదే నది వినాశనానికి కారణమవుతుంది కదా. అవును, వరదలొచ్చేస్తాయి. అదేవిధంగా మనిషి జీవితంలో కూడా కోరికలు, బంధాలు, అలాగే అధికార దాహం అనేవి నదిలాంటివి. వాటికి ఒక హద్దును నిర్దేశించుకుని ఆ హద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకుండా ఉండటమే మర్యాద పురుషోత్తముడి లక్షణం అని ఈ మూలాలు చెబుతున్నాయి. రైట్. అయితే ఇక్కడే నాకొక విమర్శనాత్మక ప్రశ్న తలెత్తుంది. ఈ గ్రంథంలో ధర్మనిరతి అనగానే ఇచ్చే అతిపెద్ద ఉదాహరణ రాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లడం. ఇవాల్టి ఆధునిక దృక్కోణంలో చూస్తే ఇది కేవలం ఒక పితృస్వామి వ్యవస్థకు, అంటే పేట్రియార్కల్ స్ట్రక్చర్కి గుడ్డిగా కట్టుబడి ఉండటమే కదా అనిపిస్తుంది. అలా అనిపించడం సహజమే. అదే కదా. రేపు ఉదయం పట్టాభిషేకం అనగా రాత్రికి రాత్రి ఒక మహాసామ్రాజ్యాన్ని కేవలం తండ్రిచ్చిన ఒక పాత వాగ్దానం కోసం వదులుకోవడం, ఇది నిజంగా ధర్మమా లేక ఒక రకమైన ఎమోషనల్ నిర్ణయమా? చూడండి, పైకి చూస్తే అదొక భావోద్వేగ నిర్ణయంలాగే అనిపిస్తుంది. కానీ దాని వెనక ఉన్న ఒక బలమైన రాజకీయ మరియు నైతిక యంత్రాంగాన్ని మనం పరిశీలించాలి. దశరథ మహారాజు రాముణ్ణి నేరుగా అడవులకు వెళ్లమని ఆజ్ఞాపించలేదు కదా. అవును, ఆయనకసలు పంపడం ఇష్టం లేదు. ఎగ్జాక్ట్లీ. కాని కైకేయికి గతంలో ఇచ్చిన వాగ్దానం ఆయనను కట్టిపడేసింది. ఇక్కడ రాముడు తీసుకున్న నిర్ణయం తండ్రి పట్ల ఉన్న గుడ్డి భక్తి కాదు. రాజ్యానికి మూలం ఎప్పుడూ సార్వభౌముడి మాటే.
సార్వభౌముడు అంటే రాజు ఇచ్చిన మాటకే విలువ లేకపోతే ఇక ఆ రాజ్యంలో న్యాయవ్యవస్థకు పునాది ఎక్కడుంటుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును, అసలు ప్రజలు ఆ రాజును ఎలా నమ్ముతారు? ఓహో, అంటే రాముడు అక్కడ కాపాడింది కేవలం తన తండ్రిని మాత్రమే కాదు, రాజరికపు వ్యవస్థపై ప్రజలకుండాల్సిన నమ్మకాన్నమాట. ఖచ్చితంగా. ఒక పాలకుడి వాగ్దానానికి విలువలేని రోజున ఆ రాజ్యం పేకమేడలా కూలిపోతుంది. ఆ వ్యవస్థాగతమైన పతనాన్ని ఆపడం కోసమే స్వచ్ఛందంగా తన కిరీటాన్ని త్యాగం చేశాడు. అంటే తన హక్కుల కంటే తన బాధ్యతలకు పెద్దపీట వేశాడు. అబ్బా, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అంటే రాజ్యాన్ని త్యజించడమనేది ఒక బలహీనత కాదు, ఒక గొప్ప వ్యవస్థను నిలబెట్టడానికి చేసిన అత్యున్నత సాధికారిక నిర్ణయం. అయితే ఈ గ్రంథంలో రామరాజ్యం గురించి ఒక ఆదర్శవంతమైన పరిపాలనగా వర్ణించారు. కానీ నేను దీన్ని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. ఏంటంటే, ఒకే వ్యక్తి అటు ఆదర్శ కొడుకుగా ఉంటూనే ఇటు ఆదర్శ సోదరుడుగా, ఆదర్శ భర్తగా, చివరకు ఆదర్శ రాజుగా అన్ని పాత్రల్లోనూ పరిపూర్ణంగా అంటే పర్ఫెక్ట్గా ఉండటం సాధ్యమా? మనం చూస్తూనే ఉంటాం. ఒక నాయకుడు దేశాన్ని అద్భుతంగా పాలిస్తే అతని కుటుంబ జీవితం విఫలమై ఉండొచ్చు. కుటుంబానికి సమయమిస్తే పాలన గాడి తప్పుతుంది. అన్నీ ఎలా బ్యాలెన్స్ చేశాడంటారు? మీరడిగిన ఈ సమతుల్యత వలనే ఆయనను మహావిష్ణువు అవతారంగా కీర్తిస్తారు. ఇక్కడ పరిపూర్ణత అంటే ఎలాంటి కష్టాలు లేని, ఏ తప్పులు జరగని ఒక కల్పిత జీవితం కాదు. మరేంటి పరిపూర్ణత అంటే? అత్యంత సంక్లిష్టమైన విభిన్న పాత్రల మధ్య వస్తున్న సంఘర్షణలను ధర్మబద్ధంగా ఎదుర్కోవడం. మీరు గమనిస్తే ఆయన జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తన వ్యక్తిగత సుఖాన్ని పక్కనపెట్టి విశాల ప్రయోజనాలను కాపాడే విధంగానే ఉంటుంది. రామరాజ్యానికి మూలస్తంభమేంటో తెలుసా? ఆ 14 ఏళ్ల వనవాసమే. ఇక్కడే నాకు లాజిక్ దొరకడం లేదు. రామరాజ్యమనేది ఒక అద్భుతమైన రాజకీయ ఆర్థిక వ్యవస్థ కదా, కానీ అడవులకు వెళ్లడమనేది సమాజం నుండి ఒంటరిగా దూరమైపోవడం, ఎక్కడో అడవుల్లో జంతువుల మధ్య ఉంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని పాలించే లక్షణాలు, ఆ పరిపాలనా దక్షత ఎలా వస్తాయి? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. చూడండి, వనవాసం అంటే రాముడు వెళ్ళి ఒక గుహలో కళ్ళు మూసుకుని తపస్సు చేయలేదు కదా. అవును, లేదు. ఆ 14 ఏళ్ల వనవాసం ప్రాచీన భారతదేశంలో ఒక సుదీర్ఘమైన రాజకీయ మరియు సామాజిక పర్యటన లాంటిది. రాజభవనంలో పెరిగిన రాకుమారుడికి సామాన్యుల కష్టాలు తెలియకపోవచ్చు, కాని ఆ వనవాసంలో ఆయన గుహుడిలాంటి అటవీప్రాంత నాయకులతో స్నేహం చేశాడు, శబరిలాంటి అణగారిన వర్గాల వారి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అంటే ప్రజల మధ్యకు వెళ్ళాడు. అవును, ఋషుల తపస్సును, రాక్షసుల క్రూరత్వాన్ని స్వయంగా అనుభవించాడు. తన రాజ్య సరిహద్దులకు ఆవల ఉన్న భౌగోళిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేశాడు. అంటే ఆ వనవాసమనేది ఒక అజ్ఞాతవాసం కాదు, అది ఒక పాలకుడికి క్షేత్రస్థాయిలో జరిగిన ఒక గ్రౌండ్ లెవెల్ ట్రైనింగ్ అంటారు. ముమ్మాటికి అదే. ఏసీ గదుల్లో కూచుని రాసుకునే విధానాలకు, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరిగి వారి కష్టాలను అర్థం చేసుకుని చేసే పరిపాలనకు చాలా వ్యత్యాసముంటుంది. ఒక ఉత్తమ పాలకుడిగా మారడానికి వనవాసమే ఆయనకు అసలైన పునాది. నిజమే. తిరిగి వచ్చి సింహాసనం అధిష్ఠించిన తరువాత ఆయన ప్రవేశపెట్టిన రామరాజ్య విధానాలు కేవలం గ్రంథాల నుండి వచ్చినవి కావు, ఆ 14 ఏళ్ల అనుభవం నుండి పుట్టినవి. తన పౌరుల పట్ల ఆయనకున్న ఆ అపారమైన తాదాత్మ్యం అంటే ఆ ఎంపతి ఆయనను ఒక ధర్మబద్ధమైన పాలకుడుగా మార్చింది. అందుకే మూలాల్లో శ్రీరాముడు ధర్మాత్ముడు అని పదే పదే ప్రస్తావించారు. ఇది వింటుంటే రామరాజ్యం ఎందుకు అంతటి ఆదర్శ పరిపాలనకు మారుపేరుగా నిలిచిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక పాలకుడుగా ఆయన బాహ్య ప్రపంచంలో అంటే సమాజంలో అంతటి క్రమశిక్షణను, ధర్మాన్ని నెలకొల్పగలిగాడు. కానీ దానికి మూలం ఆయన అంతరంగంలో ఉన్న ఒక అచంచలమైన శాంతి, స్థిరత్వమై ఉండాలి. అవును, ఖచ్చితంగా. బహుశా ఇక్కడే మనం రామనామం యొక్క ఆ మానసిక యంత్రాంగం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటాను. గ్రంథంలో ప్రస్తావించిన ఆ తారక మంత్రం గురించి కొంచెం చర్చిద్దామా? తప్పకుండా. మనం మొదట్లో అనుకున్న పాస్వర్డ్ అనాలజీ సరిగ్గా ఇక్కడే వర్తిస్తోంది. గ్రంథంలో ఒక శ్లోకం చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని. అవును, నేను కూడా చదివానిది. ఇది అసలు శివుడు పార్వతీదేవికి చెప్పిన శ్లోకం. ఒకవైపు విష్ణువును కీర్తించే 1000 నామాలు అంటే విష్ణు సహస్రనామాలు, మరోవైపు కేవలం రా మా అనే 2 అక్షరాలు. ఈ 2 సమానమే అని ఈ శ్లోకం ప్రకటిస్తోంది. అంటే ఈ గణితపరమైన సమీకరణ నాకు ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. అసలు ఒక 1000 పదాలు 2 అక్షరాలతో ఎలా సమానమవుతాయి? సహస్రనామాలు పఠించడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ కదా, దానికి గొప్ప జ్ఞాపకశక్తి కావాలి. కాని రామ అనే 2 అక్షరాలను స్మరించడం ఎవరైనా చేయగలిగే అత్యంత సులభమైన పని. ఈ సింప్లిసిటీకి అంతటి అపారమైన శక్తిని ఆపాదించడం వెనక ఉన్న లాజికేమిటి? ఈ విషయాన్ని కేవలం మనం మతపరమైన కోణంలో కాకుండా భాషాశాస్త్రం అలాగే మానసిక శాస్త్రం కోణంలో విశ్లేషిద్దాం. విష్ణు సహస్రనామాల్లో ఉన్న ఒక్కో పేరు ఒక్కో గుణాన్ని వివరిస్తుంది. అది ఒక విజ్ఞాన సర్వస్వం లాంటిది. ఒక ఎన్సైక్లోపీడియా లాగా. అవును, దాన్ని పఠించాలంటే బుద్ధి చాలా చురుగ్గా పనిచేయాలి. అంటే బ్రెయిన్ మీద కాగ్నిటివ్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. కాని మనం కష్టాల్లో ఉన్నప్పుడు, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడు అంత సమాచారాన్ని ప్రాసెస్ చేయలేదు కదా. నిజమే, స్ట్రెస్లో ఆలోచించలేం. ఆ సమయంలో మనకు కావలసింది ఒక శక్తివంతమైన యాంకర్. ఆ రామ్ అనే శబ్దంలో ఆ యాంకర్ ఉంది. ఆ శబ్దానికున్న ప్రత్యేకత ఏమిటి అసలు? చూడండి, రా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన నోరు తెరుచుకుంటుంది. అది ఒక బహిర్గత శక్తి, అంటే యాక్టివ్ ఎనర్జీ. ఇక మా అనే అక్షరం పలికినప్పుడు మన పెదాలు మూసుకుంటాయి. అది లోపలికి ప్రయాణించే శక్తి, ఒక రకమైన కామింగ్ ఎనర్జీ. ఓహో, అంటే ఓపెన్ అండ్ క్లోజ్ లాగా. అవును, ఈ 2 అక్షరాల కలయిక ఒక పూర్తి శ్వాసచక్రంతో సమానం. నాదబ్రహ్మతత్వం అంటారు దీన్ని. అందుకే ఆ శ్లోకంలో మనోరమే అనే పదాన్ని వాడారు. మనోరమే అంటే మనస్సుకు ఎంతో ఆనందాన్ని ప్రశాంతతను ఇచ్చేది అని అర్థం. విచలితమైన మనస్సును ఒకే చోట కేంద్రీకరించడానికి, ఆ నాడీ వ్యవస్థను శాంతపరచడానికి ఈ 2 అక్షరాల నామం ఒక అద్భుతమైన మెంటల్ టెక్నాలజీలాగా పనిచేస్తుంది. వావ్! అంటే ఆ నామాన్ని జపించడం అనేది కేవలం ఒక దేవుణ్ణి పిలవడం కాదు, ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రక్రియ ద్వారా మనసును కేంద్రీకృతం చేయడం అన్నమాట. మరియు రామనామం స్మరించిన ప్రతిసారి ఆయన తన జీవితంలో ఆచరించిన ధర్మం, ఆ బ్యాలెన్స్ మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. అందుకే దీన్ని తారక మంత్రం అన్నారు. తరింపజేసేది అంటే మన మానసిక ఆందోళనల నుండి, భవబంధాల నుండి దాటించేది అని అర్థం. ఈ సులభమైన మంత్రం ద్వారానే సమాజంలోని అన్ని వర్గాల వారు ఒకే భక్తి తాటిపైకి రాగలిగారు. ఈ పాయింట్ నన్ను మూలగ్రంథంలోనే మరొక ముఖ్యమైన భాగానికి తీసుకువెళ్తోంది. అంతరంగంలో ఉన్న ఈ ప్రశాంతత సమాజంలో ఒక సామూహిక వేడుకగా ఎలా రూపాంతరం చెందిందో ఈ పుస్తకం శ్రీరామనవమి పండుగ ద్వారా భలే వివరిస్తోంది. ఒక వ్యక్తిగత మంత్రం సామూహిక పండుగగా ఎలా మారిందో చూడటం చాలా ఆసక్తికరం. అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన ఒక అంశం ఉంది. అదేంటో నేను ఊహించగలను. పుట్టుక మరియు పెళ్లి ఒకే రోజున రావటం గురించే కదా. ఖచ్చితంగా. శ్రీరామనవమి రోజున ఆయన జన్మదినం, అలాగే సీతారాముల కళ్యాణం రెండూ ఒకే రోజు జరుపుకుంటాం. లాజికల్గా ఆలోచిస్తే పుట్టినరోజుకి పెళ్లిరోజుకి కొన్ని దశాబ్దాల గ్యాప్ ఉంటుంది కదా. కానీ ఈ రెండింటినీ ఒకే రోజున ఒకే ముహూర్తంలో జరుపుకోవడం వెనుక ఉన్న బలమైన ఉద్దేశం ఏమిటంటారు? చూడండి, ఇది కేవలం ఒక క్యాలెండర్ ఈవెంట్ కాదు. దీని వెనుక ఒక గొప్ప సింబాలిజం ఉంది. రాముడి జన్మదినం అనగా భూమి మీద ఒక ధర్మ సంస్థాపకుడు అవతరించిన రోజు. ఆయన పురుష ప్రయత్నానికి, పరాక్రమానికి ప్రతీక. ఓకే, మరి సీతాదేవి? ఇక సీతాదేవి విషయానికి వస్తే ఆమె భూమి నుండి పుట్టింది. అంటే ప్రకృతికి, అనంతమైన ఓర్పుకు ప్రతీక. సీతారాముల కళ్యాణమంటే కేవలం 2 వ్యక్తుల కలయిక కాదు, అది ధర్మం మరియు ప్రకృతి ఏకం కావటం. ఒక ఉత్తమ సమాజం నడవాలంటే దృఢమైన సూత్రాలు ఎంత అవసరమో వాటిని అమలు చేసేటప్పుడు తల్లిలాంటి ఓర్పు కూడా అంతే అవసరం. వావ్! ఎంత అద్భుతమైన విశ్లేషణ! అంటే వ్యక్తిగత భక్తి ద్వారా మనసులో పుట్టిన ప్రశాంతత ఒక సమాజంగా కలిసి నవమి వేడుక జరుపుకోవడం ద్వారా సామూహిక సామరస్యంగా మారుతుందన్నమాట. శ్రీరాముడి జీవితం, ఆయన పరిపాలన, ఆయన నామం ఇవన్నీ ఒకదానికొకటి ఎలా ఇంటర్లాక్ అయి ఉన్నాయో ఈ గ్రంథం చాలా విలక్షణంగా చెబుతోంది. అవునండి, ధర్మం అనేది ఏదో ఆకాశంలో ఉండే ఊహాత్మక భావన కాదు. అది రాజభవనంలో మొదలై అడవుల్లో రాటుదేలి ఒక రామరాజ్యంగా మారి
నేటికీ ప్రతి మనిషి నాడీ వ్యవస్థను శాంతపరిచే ఒక మంత్రంగా స్థిరపడింది. అద్భుతం. ఈనాటి మన ఈ లోతైన చర్చ దాదాపు ముగింపుకు వస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రధాన అంశాలను ఒక్కసారి చూస్తే ఆ రామో విగ్రహవాన్ ధర్మః అనే వాక్యం ద్వారా ఒక చట్టబద్ధమైన పాలనకు రాముడు ఎలా సజీవ రూపంగా మారాడో చూశాం. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదలడమనేది ఒక అంధభక్తి కాదు, అది రాజరికపు వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టే ఒక వ్యూహాత్మక ధార్మిక నిర్ణయం అని అర్థం చేసుకున్నాం. అవును, అలాగే రామరాజ్య స్థాపనకు ఆ 14 క్షేత్రస్థాయి అనుభవం ఎలా పునాది వేసిందో మనం మాట్లాడుకున్నాం. ఇంకా శ్రీరామ రామ రామేతి అనే తారక మంత్రం ఒక సైకలాజికల్ యాంకర్గా ఎలా పనిచేస్తుందో, నవమి వేడుకల ద్వారా ధర్మం, ప్రకృతి ఎలా ఏకమవుతాయో చాలా లోతుగా చర్చించాం. కరెక్ట్. ఈ మొత్తం చర్చ తర్వాత ఆ గ్రంథంలో నేరుగా లేని కాని ఈ మూలాలను చదివినప్పుడు నా మెదడులో మెదిలిన ఒక ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగించాలనుకుంటున్నాను. వేలాది సంవత్సరాల క్రితం రాయబడిన ఈ రామరాజ్య భావన ఒక ఆధ్యాత్మిక లేదా పౌరాణిక విషయంగా మాత్రమే మిగిలిపోలేదు. మనం 20వ శతాబ్దంలోకి వస్తే మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మిలియన్ల కొద్ది ప్రజలను ఏకం చేయడానికి ఉపయోగించిన ప్రధానమైన అస్త్రం ఇదే రామరాజ్యం. అవును, నిజమే. సైనిక బలం మీద కాకుండా కేవలం నైతిక బలం, అంటే ఆ మోరల్ లా మరియు సత్యం మీద ఆధారపడి పనిచేసే ఒక ఆదర్శవంతమైన పౌర సమాజమే రామరాజ్యమని గాంధీజీ నమ్మారు. సరిగ్గా ఆలోచిస్తే త్రేతాయుగంలో ఎప్పుడో జరిగిన ఒక రాజు కథ వేల సంవత్సరాల తర్వాత ఒక ఆధునిక ప్రజాస్వామ్య దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అతిపెద్ద సామాజిక పునాదిగా ఎలా మారిందో కదా. నిజంగా ఒక ప్రాచీన గ్రంథం ఆధునిక భౌగోళిక రాజకీయాలను ఎంత ప్రభావితం చేసిందో ఊహిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతే కదా. ఈ చారిత్రక అనుసంధానం గురించి మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరముంది. మరి మరో అద్భుతమైన విశ్లేషణతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.